హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ ప్రసాద్ అనే వ్యక్తిని ఆ హనుమంతుడే కాపాడాడు. నిజానికి బాగా కష్ట సమయంలో, నిజంగా ఎమర్జెన్సీ సమయంలో ఒక్కసారి ఆ హనుమంతుణ్ణి తలుచుకున్నా చాలు, పూర్తిగా పరిస్థితి మారిపోతుంది. త్రుటిలో ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. అతనికి కూడా అదే జరిగింది. తను ఒక కంపెనీలో, ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. రోజంతా కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా రోడ్డు మీదే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడకు ఫుడ్ తీసుకెళ్తూ ఉంటాడు. ట్రాఫిక్, వాన, ఎండ ఏమీ తేడాలనేవి ఉండవు ఈ యొక్క ఫుడ్ డెలివరీ వాళ్ళకు. రామ్ ప్రసాద్కి కూడా అంతే. రోజంతా కష్టపడితే అంతో ఇంతో జీతం. అలా రోజంతా రోడ్డు మీదే, బండి మీద తిరుగుతూ కష్టపడుతూ ఉంటాడు. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఆ రోడ్డు మీద కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటిది ఒకరోజు విపరీతమైనటువంటి వాన. అతడు అలానే బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకవైపు వాన, మరొక వైపు ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ కొంత క్లియర్ అయినప్పటికీ ఆ వానలోనే తడుస్తూ వెళుతూ ఉండేవాడు. ఆ చిటపిట వానలో అలా తొంగి చూస్తూ ఆ చీకట్లో ఎదురుగా వస్తున్న లైట్ల వెలుతురులో అలాగే వెళుతూ ఉన్నాడు. అనుకోకుండా రోడ్డు చివరకు వచ్చేసి స్లిప్ అయిపోయి జరున జారి పడిపోయాడు. పడడం ఆలస్యం. అతని హెల్మెట్ ఎగిరి అవతల పడిపోయింది. ఆ స్పీడ్ మీద అతను పడటము, ఆ హెల్మెట్ అవతల పడటము, అతడు దొర్లుకుంటూ ముందుకు వెళ్ళటము, ఇంతలో వెనక నుంచి వస్తూ ఉన్న బస్సు స్పీడ్గా వెళ్ళిపోవటము. ఆ బస్సు మీదకు వచ్చిందో లేదో హనుమాన్ జై హనుమాన్ అంటూ గట్టిగా అరిచేశాడు. ఎందుకు అరిచాడో కూడా తెలియలేదు. వాస్తవానికి అతడు ఒక హనుమంతుని యొక్క భక్తుడు. అతని యొక్క నోటి నుంచి ఆపద సమయంలో హనుమంతుని యొక్క పేరే వస్తుంది. అలా గట్టిగా జై హనుమాన్ అని గట్టిగా అరిచాడు. బస్సు అమాంతంగా వెళ్ళిపోయింది. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే ఆ బస్సు లేదు. మిగతా ట్రాఫిక్ అంతా జామ్ అయ్యింది. ఏమిటానంటే అతని పక్క నుంచే బస్సు వెళ్ళిపోయిందని తరువాత మిగతా వాళ్ళు చెప్పారు. ఆశ్చర్యపోయాడు. మీదకు వచ్చిన బస్సు అలా పక్క నుంచి ఎలా వెళ్ళిపోయిందో అతనికి అస్సలు అర్థం కాలేదు. ఆ చివరి క్షణంలో హనుమంతుని తలుచుకున్నాడు. అంతే, బ్రతికి బట్ట కట్టాడు. అతడు ఒకటే మాట చెప్తాడు, నేను హనుమంతుని భక్తుణ్ణి, ఆ హనుమంతుడే నాకు పునర్జన్మని ఇచ్చాడు అని, అంతకంటే ఏమీ లేదు అని. ఆ రకంగా ఆ హనుమంతుడు కాపాడాడు. నిజంగా త్రుటిలో ప్రమాదాన్ని తప్పించాడు. ఏది ఏమైనా కానివ్వండి, ఆ హనుమంతుని పేరు తలుచుకున్నాడు, బ్రతికి బయటపడ్డాడు. వెంటనే ఆ హనుమంతుడే వెంటనే ఏం చేశాడో ఏమో తెలియదు, ఇతనికి ఆ ప్రమాదం తప్పిపోయింది. ప్రాణాలతో బయటపడ్డాడు. నిజంగా హనుమంతుడు ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.